వరాహ అవతారం. విష్ణు భగవానుడు ఒక అసురుడిని చంపడానికి వరాహ అవతారం ఎత్తాడు. ప్రాచీన కాలంలో హిరణ్యాక్షకుడనే అసురుడు భూమిని తీసుకువెళ్లి సముద్రంలో పెట్టాడు. హిరణ్యాక్షకుడికి ఒక వరముంది. అతను బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి మనుషులు కాని దేవతలు కాని అతన్ని చంపకూడదని, అలానే పక్షులు కూడా చంపకూడదని చెప్పాడు. ప్రతి జంతువు పేరు చెప్పి అవి కూడా చంపకూడదని చెప్పాడు. కాని పొరపాటున అతను పంది పేరును చెప్పడం మర్చిపోయాడు. అందుకే విష్ణు భగవానుడు హిరణ్యాక్షకుడిని చంపడానికి బ్రహ్మనాసిక రంధ్రం నుంచి వరాహుడి రూపంలో జన్మించాడు. భగవంతుడి రూపాన్ని చూసి దేవతలందరూ ఆనందించారు. వెంటనే విష్ణు భగవానుడు వరాహ రూపంలో భూమిని వెతకడం మొదలుపెట్టాడు. తన జ్ఞానంతో వెంటనే భూమిని కనిపెట్టి సముద్రం లోపలికి వెళ్లి తన దంతాలతో భూమిని సముద్రం బయటకు తీసుకొచ్చాడు. హిరణ్యాక్షకుడు విష్ణు భగవానుడు భూమిని పైకి తీసుకురావడం చూడగానే కోపం వచ్చి యుద్ధానికి ఆహ్వానించాడు. విష్ణు భగవానుడు కూడా యుద్ధానికి అంగీకరించాడు. వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు యుద్ధం జరిగింది. కాని ఆఖరికి విష్ణుమూర్తి హిరణ్యాక్షకుడిని చంపేశాడు. భూదేవిని తన స్థానంలో ఉంచేశాడు.